ఘనంగా ఉత్సవాలు చేసి ఎన్నో వేల మంది లక్షల మంది దాకా భక్తులు వస్తూ విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారిని సందర్శించుకొని మొక్కులు సమర్పించుకొని ఆ తెలంగాణ ప్రాంతంలో బోనాలు అంటాము, మనం ఇక్కడైతే ఘటాలు అంటాం. ఆ పదాలు తేడా అయినప్పటికీ కూడా సమర్పించేటటువంటి విధానం అయితే ఒక ప్రకారంగానే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఘనంగా అందరూ కూడా చుట్టాలని బంధువులను తీసుకొచ్చి వైభవపేతంగా అందరూ కూడా వారు వీరు అనే అర్థం లేకుండా ఈ బోనాలు ఘటాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని ఒక పర్యాయంగా వీక్షించినట్లయితే మరి ఏ జన్మలోనూ కూడా ఈ యొక్క సౌందర్యాన్ని, ఇటువంటి సౌందర్యానికి రామదేవతలు ఎక్కడ కూడా ద్వితీయంలో కనిపించదు. ఇదే శిల్పి మరి ఎక్కడ కూడా ద్వితీయంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయలేకపోయాడు అనేటువంటి ప్రతీతి కూడా ఉంది. నాడు అమ్మవారు ఆనందం చెంది ఇక్కడికి వచ్చి ఆ శిల్పి రూపంలో ప్రతిష్ఠింపజేయించుకుని ఇక్కడే విహారకు నివాసం ఏర్పాటు చేసుకుంది అనేటువంటి ప్రతీతి ఉంది. శక్తి అనేటటువంటిది ఎక్కడైనా ఒకటి ఉంటుంది, కానీ ఈ అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఇలా ఏర్పాటు భక్తులందరూ కూడా వందలు వేల లక్షల్లో ఎలా జరిగారంటే వాళ్ళు అనుకున్నటువంటి మొక్కుబళ్ళు